హలో అండి, నా పేరు మహతి. నేను ఇప్పుడు చెప్పే కథ విజయ్ గారు రాసిన ఫినిషింగ్ టచ్. 25 తర్వాత నేను మళ్ళీ అలివేణిని చూస్తానని అనుకోలేదు. అసంపూర్తిగా ఉన్న ఆమె కథను రాస్తానని అనుకోలేదు. రచయిత వేళ్ళు కీబోర్డ్ మీద కదులుతున్నప్పుడు అక్షరాలను ఆవాహన చేసుకున్న కథ కథనమై కథన రంగంలో అడుగిడినప్పుడు ఒక నేరం తన రూపు మార్చుకుంది. 25 క్రితం చలికాలం, రాత్రి 12 కావడానికి 10 నిమిషాలు బాకీ ఉంది. సరిగ్గా అప్పుడే కాలనీలోకి పోలీస్ వెహికల్ వచ్చింది. ఆ వెహికల్ సరాసరి అలివేణి ఇంటి దగ్గర ఆగింది. కాలనీ వాళ్ళంతా నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచారు పోలీస్ వెహికల్ హారన్ శబ్దం విని. 2 రోజులుగా అలివేణి కనిపించడం లేదు. 2 రోజులుగా కనిపించకపోవడంతో నాకు అనుమానం, భయం కలిగాయి. నాకు తెలిసిన పోలీస్ అధికారికి విషయం చెప్పి సీక్రెట్గా ఎంక్వైరీ చేయించాలని అనుకున్నాను. అంతలోనే పోలీస్ వెహికల్ వచ్చింది. పోలీసులు వెహికల్ దిగి అలివేణి ఇంట్లోకి వెళ్లారు. ఇళ్లలో ముసుగు తన్ని పడుకున్న వాళ్ళు లేచొచ్చారు. నేను క్రైమ్ నవల రచయితను కావడం, పోలీసు అధికారులతో పరిచయాలు కలిగి ఉండడం వల్ల పోలీసులతో పాటు లోపలికి వెళ్ళాను. పోలీస్ ఇన్స్పెక్టర్ నన్ను గుర్తుపట్టి విష్ చేసి విషయం చెప్పాడు. చెరువులో ఒక డెడ్ బాడీ దొరికింది. స్పాట్లో అలివేణి అని ఎంబ్రాయిడరీ చేసి ఉన్న చేతి రుమాల్ దొరికింది అని. 2 రోజుల క్రితమే తన భార్య కనబడడం లేదని అలివేణి భర్త రిపోర్ట్ ఇచ్చాడు. డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడానికి అలివేణి భర్త నిరంకుష్ని తీసుకెళ్ళటానికి వచ్చారు. అతని మొహంలో నెత్తురు చుక్క లేదు. భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ ఆ డెడ్ బాడీ అలివేణిదే అయితే తనకు శిక్ష పడటం ఖాయం అనుకున్నాడు. నా మనసు భారమైంది. ఆ డెడ్ బాడీ అలివేణిది కాకూడదని బలంగా కోరుకున్నాను. అలివేణి భర్త నిరంకుష్తో పాటు నేను మార్చురీకి వెళ్ళాను. ఆ డెడ్ బాడీ అలివేణిది కాదు అని తేలడంతో ఊపిరి తీసుకున్నాను. అలివేణి తండ్రి చక్రాల కుర్చీలో వచ్చాడు. తన కూతురి చావుకు కారణం అల్లుడే అని ఏడుస్తూ పోలీసులకు చెప్పాడు. రోజులు గడుస్తున్నాయి. 2 రోజుల తర్వాత 3 ఏళ్ల పసిపాప శవం రైల్వే స్టేషన్లో కనిపించింది. నిరంకుష్ని తీసుకెళ్లారు. ఆ పసిపాప తన బిడ్డ కాదని తెలిసే వరకు నిరంకుష్ తేరుకోలేకపోయాడు. మొదటిసారి అతనికి భయం పరిచయం అయింది. వారంలో 1-2 సార్లు ఇలా పోలీస్ స్టేషన్ చుట్టూ, మార్చరీల చుట్టూ తిరగాల్సి వస్తోంది. రోజు రోజుకి చిక్కిపోతున్నాడు నిరంకుష్. ఎప్పుడు ఏ క్షణం పోలీసులు వస్తారో అనే భయం. ఎప్పుడు ఎక్కడ ఏ డెడ్ బాడీ దొరికినా భయమే. పసిపాపల అనాథ శవాలు దొరికినా భయమే. భయం కన్నా భయంకరమైన భయం మరోటి ఉండదు. అందులోనూ తప్పు చేసినప్పుడు కలిగే భయమే వేరు. రోజులు నెలలుగా మారాయి. నాకు అలివేణి ఇంటివైపు చూసినప్పుడల్లా మనసు భారంగా అనిపించేది. ఇదివరకులా ఆ ఇంట్లో నుంచి ఏడుపుల చప్పుళ్ళు వినిపించడం లేదు. శ్మశానంలా ఉంది ఆ ఇల్లు. నిరంకుశ్ ఎప్పుడు వెళుతున్నాడో, ఎప్పుడు వస్తున్నాడో తెలియడం లేదు. అప్పుడప్పుడు పోలీసులు వస్తూనే ఉన్నారు. అలివేణి మిస్సింగ్ ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఆమె డెడ్ బాడీ కానీ, కూతురి డెడ్ బాడీ కానీ దొరకలేదు. అలా అని వాళ్ళ ఆచూకీ దొరకలేదు. కొన్నాళ్ల తర్వాత నిరంకుశ్ చెప్పా పెట్టకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాడు. ఆ ఇంట్లోకి మరో జంట దిగింది. నాకు మాత్రం అలివేణి జ్ఞాపకం ఒక మిస్టరీలా ఉంది. ఇది జరిగిన 25 ఏళ్ల తర్వాత. రోడ్డు మీద కారు షికారు చేస్తోంది. నా దృష్టి ఒక్కసారిగా రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తి మీద పడింది. చిన్న ఉలికిపాటు. అలివేణి? అవును, అలివేణే. 25 సంవత్సరాల తర్వాత కనిపించిన అలివేణి. మొహం బాగా గుర్తు. ఎగ్జైట్మెంట్ను కవర్ చేస్తూ కారు స్టార్ట్ చేశాను. కుడివైపు టర్న్ చేశాను. అలివేణి ఎడమ పక్కగా నడుస్తోంది. కారు ఆమె పక్కనే ఆపి అలివేణి అని పిలిచాను. అలివేణి కాదు, కానీ అదే మోహం,
అదే అందం, అదే చెక్కు చెదరని చిరునవ్వు. చీరలో నిండుగా కనిపించే అలివేణి చుడీదార్లో ఉంది. కారు దిగి ఆమె దగ్గరికి వెళ్ళి అలివేణి అనగానే ఆమె నా వైపు చిరునవ్వుతో చూసి మర్యాదపూర్వకంగా చేతులు జోడించి, నా పేరు నీలవేణి, అలివేణి మా అమ్మ అన్నది. సారీ అని నేను ఇంకా మాట్లాడబోతుండగానే, నాకు తెలుసు మీరు అలివేణి అనగానే నన్ను చూసి అమ్మ అనుకున్నారని అంది. మళ్ళీ తనే, మీరు కార్తికేయ, ప్రముఖ క్రైమ్ నవల రచయిత, మిమ్మల్ని తెలియని వారు ఉండరు. 25 ఏళ్ల కిందటి మీ నవలలు అమ్మ దగ్గర భద్రంగా ఉన్నాయి. ఈ మధ్య రాసిన అడ్వెంచర్, డెత్ వ్యాలీ, మిడ్ నైట్ 12 కథలు కూడా నవ్వుతూ చెప్పింది. ఆ అమ్మాయితో నేను అలివేణి ఇంటికి బయలుదేరాను. ఒక చిన్న ఇంటి దగ్గర స్కూటీ ఆగింది. అందమైన పొదరిల్లు లాంటి ఇల్లు, చుట్టూ పూల మొక్కలు, కాటన్ చీరలో అలివేణి సోఫాలో కూర్చుని ఉంది. ఆమె కూర్చున్న సోఫా వెనుక నేను రాసిన క్రైమ్ నవలలు. నన్ను చూసిన అలివేణి కళ్ళల్లో ఎన్నో భావాలు. మేడ మీద నేను, అలివేణి, ఆకాశంలో నక్షత్రాలు. నా ప్రశ్నలకు సమాధానం అలివేణి చెప్పడం మొదలుపెట్టింది. నా భర్తలోని లోపాలన్నీ భరించాను, కానీ నా స్థానంలో మరొకరిని అతను ఆహ్వానించడాన్ని భరించలేకపోయాను. అరిచి అల్లరి చేయనా? ఆత్మహత్య చేసుకుని నా జీవితాన్ని అర్ధాంతరంగా ముగించనా? నా భర్తతో విడాకులు తీసుకుని విడిగా ఉండనా? నా బిడ్డను అకారణంగా నాతో పాటు చంపుకోవాలా? ఏ పాపం చేయని తనను చంపే హక్కు నాకు ఎవరిచ్చారు? అలా అని నా భర్తకు విడాకులిస్తే అతను జీవితంలోకి వచ్చిన ఇంకో అమ్మాయితో సజావుగా కాపురం చేస్తాడా? మళ్ళీ మరో అమ్మాయి వెంటపడడన్న గ్యారంటీ ఏమిటి? అందుకే నేను చావకుండా ఉన్నాను. నా మృతదేహం దొరికే వరకు అతడిని చట్టం శిక్షించదు. కేసు మూసేసే వరకు అతను అనుభవిస్తున్న భయం కూడా శిక్ష లాంటిదే. అలా నా భర్త కొన్నాళ్ల పాటు చేయని తప్పుకు శిక్ష అనుభవించాడు. మానసిక ప్రశాంతత కోల్పోయాడు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాడు. నరకం అనుభవించాడు. శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా. ఇప్పటికీ ఎక్కడైనా ఎవరి మృతదేహమైనా కనిపిస్తే అది నేనేమోనని ఉలిక్కిపడి లేస్తాడట. చేసిన తప్పుకు ఆ శిక్ష విధించాలని అనిపించింది. అతను చనువుగా ఉంటున్న అమ్మాయిని కలిశాను. నా భర్త గురించి అంతా చెప్పి జాగ్రత్తగా ఉండమని, నా విషయం ఎవరి చెవినా వేయొద్దని చెప్పాను. నేనే పోలీసులకు కాల్ చేసి అనాథ శవాలకు సంబంధించిన సమాచారం ఇచ్చేదాన్ని. నా భర్తకు ఫోన్ చేసి ఫలానా చోట ఫలానా శవం ఉందని చెప్పేదాన్ని. అతడిని శిక్షించాలని కాదు, అతను చేసిన తప్పు తాలూకు భయం అతనికి తెలియజేయాలని. నేను చేసిన పనితో భయపడి మరో అమ్మాయి జోలికి వెళ్లకుండా ఆమెతో బుద్ధిగా ఉంటున్నాడు. అతనికి 2 కూతుళ్ళు అని తెలిసింది. ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర. మా నాన్నకు నేను ఎక్కడ ఉన్నానో తెలియకుండా జాగ్రత్త పడ్డాను. నాన్నతో టీ కొట్టు పెట్టించాను. నా కూతురికి నేనే తల్లి తండ్రి. తను సివిల్స్కి ప్రిపేర్ అవుతోంది అని చెప్పింది అలివేణి కళ్ళు తుడుచుకుంటూ. తన భర్త చేసిన నేరానికి, ఘోరానికి ఇచ్చిన ఫినిషింగ్ టచ్ నాకు నచ్చింది. ఒక క్రైమ్ రూపు మార్చుకుని అలివేణి భర్తకు తగిన శిక్ష వేసింది. నీలవేణి ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఏసీపీగా ఛార్జ్ తీసుకుంది. అది అలివేణి విజయం. నేరాన్ని శిక్షించడానికి నేరాన్నే శిక్షా స్మృతిగా ఆయుధంగా మార్చుకున్న అలివేణి కథ ఇది. కీబోర్డ్ మీద నేను రాసిన క్రైమ్ స్టోరీ ఫినిషింగ్ టచ్. నేరాన్ని నేరంతో ఎదుర్కోవాలని, నిరంకుశ్ లాంటి వాళ్లకు అంకుశంలా ఒక రెడ్ అలర్ట్ వార్నింగ్లా మారాలని చెబుతూ, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే